హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీటిని చూస్తూ చెప్పుకుందాం. మనం సత్యంలో జీవించాలి. అసత్యం తెలుసుకుని బయటికి రావాలి. ఏం చేయాలి? సత్యంలో జీవించాలి. అసత్యం తెలుసుకుని బయటకు వచ్చేయాలి. అసత్యం నిర్జీవమైనది. ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ సత్యంలో అయితే అసత్యంలో అలా ఉంటాం అనమాట. అన్నీ చేస్తాం, తింటాం, ఉంటాం, అనుకుంటూ ఉంటాం. ఏమీ తేడా తెలియదు మనకి. కానీ సత్యంలో అయితే ఉత్సాహం, సత్యం కోసం జీవించాలన్న నిర్ణయం, మంచి శక్తివంతులుగా ఉంటాం. ఎప్పుడైతే మనం సత్యంలో జీవించాలన్న నిర్ణయంతో ఉంటామో మంచి శక్తివంతులుగా ఉంటాం అన్నమాట. తపస్సులో జీవిస్తున్నాం అనమాట. సత్యం తపస్సు లాంటిది. క్రొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉండదు అసత్యంలో జీవిస్తేనే. లక్ష్యం లేకుండా జీవించడం తామస లక్షణం. ఏ లక్ష్యం లేకుండా జీవించడం ఏంటి? తామస లక్షణం అంటే అంధకార లక్షణం అనమాట. ఈ జ్ఞానాన్ని తెలుసుకుని ప్రకాశం వైపు మన ప్రయాణం ఉండాలి. వెలుగు వైపు మన ప్రయాణం ఉండాలి. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని చెప్తారు కదా శ్లోకం. అదే ఇది. వెలుగు మార్గంలోనికి నడిపించమని పరమాత్మను ప్రార్థించాలి. చింతలు చీకులు మనసుని కృంగదీస్తాయి. జీవించడానికి భయం, మరణం అంటే భయం. ఈ భయమే మృత్యు సమానం. ఈ భయాలే మృత్యుతో సమానం అన్నమాట. మరి ఇవన్నీ కూడా ఇంకా అహంకారం ఉంది. అది అహంకారం అధికమైతే అది మృత్యు సమానమే. బుద్ధి నశించిపోతే తెరుచుకోవటం చాలా కష్టం. మరి నశించిపోతే బుద్ధి తిరిగి నశించిపోయింది అనుకోండి, దాన్ని తెరుచుకోవటం, జ్ఞానం తెలుసుకోవటం, ఇది ఇలా నశించిపోయిందని తెరుచుకోవటం కూడా చాలా కష్టం. అహం వలన అన్నిటికంటే అందరికంటే నేనే గొప్ప అన్న భావం ఉంటుంది. ఇవి అన్నీ భావాలే తప్ప నిజం కాదు. నేను అనుకుంటే అయిపోతాయా? మనం గొప్ప గొప్ప అనుకుంటే ఏమైపోము. అవన్నీ నిజం కాదు. మన భావాల వల్ల, అహం వల్ల ప్రేమను గౌరవాన్ని కోల్పోతాం. అహంకారిని ఎవరూ ప్రేమించరు. మరి నవ్వుకుంటారు చోటన. కోల్పోతాం. అహం అనే మృత్యువు నుండి అమృతత్వం వైపు నడిపించమని పరమాత్మను ప్రార్థించాలి. ఎప్పుడు కూడా మనం బాగు చేసుకుంటానికి ప్రయత్నించాలి. పరమాత్మను కూడా అడగాలి. మనల్ని ఇలాగా మనకు మంచి ఇమ్మని, మంచి వైపు నడిపించమని, అలాగ అమృతత్వం వైపు నడిపించమని పరమాత్మను ప్రార్థించాలి. వస్త్ర వైభవాల మీద, పరపతి మీద మోహం చాలామందికి కూరుకుపోతారు. వస్త్రాలు, వైభవాలు, కార్లు, గృహాలు, ఈ సంపదలు, లౌకిక సంపదలు, పరపతి అంటే మోహం. ఇంకా చాలా చాలా కూరుకుపోతాం అందులో. లోభం మనిషిని సంస్కారహీనులని చేస్తుంది. అన్నీ నాకే కావాలి, అన్నీ నాదే, ప్రపంచం అంతా నాదే, నాకే ఉండాలి, ఇతరులకు ఉండకూడదు. ఇది లోభం అంటే. దీనివల్ల సంస్కారహీనులు చేస్తుంది. ఇంకా విచక్షణ జ్ఞానం కూడా పోద్ది. ఏదో ఒక రోజు దొరకపో ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా దీన్ని విడవలేకపోతే, కన్నులు మూసుకుని ప్రవర్తిస్తే పొలాలు అందరూ తిన్నా, మనం చేసిన సంపాదించిన సంపద అందరూ తిన్నా, మరి ఫలితం మాత్రం మనమే లోభంతో సంపాదించిన వాళ్ళే అనుభవించాలి. ఫలితం వాళ్ళే పొందుతారు. మెల్లమెల్లగా జ్ఞానం అనే ఖడ్గంతో ఈ గుణాలన్నింటినీ మనం ఏం చేయాలి? జ్ఞానం అనే ఖడ్గంతో ఖండించాలి. ఖండించకుండా మనం అలాగే వదిలేస్తే ఇంకా మనకి ఏనాటికి ముక్తి ఉండదు, మార్గము దొరకదు. కనుక మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? జ్ఞానం అనే ఖడ్గాన్ని తెలుసుకొని దాన్ని మనం తెలియజేసుకుంటూ ఈ భావాలన్నింటినీ వదిలించుకోవాలి. జ్ఞానం ఏంటి? ఖడ్గం, జ్ఞాన ఖడ్గం అంటారు దాన్ని. ఆ ఖడ్గంతో మనం వీటన్నిటిని ఖండించుకోవాలి. తెలుసుకుని రోజు రోజుకి మనల్ని మనమే సవరించుకోవాలి. మరి మనల్ని చెప్తారు కానీ మనం ఆచరించుకుని, మనం ఖండించుకుని, మనలో మంచిని పెంచుకునే బాధ్యత మనదే. మరి రోజు కొంచెం ఏదో మనకి 2 మంచి మాటలు చెప్పుకుంటున్నాం, అందులో ఒకటైనా మనం ఆచరించుకుని ముందుకు వెళ్దాం. ఈరోజు ఎలా ఉంది, రేపు ఇంకో విషయం చెప్పుకుందాం. సరేనా? బాయ్.